విషయం మీకు తెలిస్తే మీరు కూడా అంబానీల ధనవంతులు అవ్వచ్చు. ఆయన విజయానికి సంబంధించిన 5 మంత్రాలు ఇవే. ముఖేష్ ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడు. ఎలాంటి గుర్తింపైన పైన ఆధారపడని వ్యక్తి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అతనిపై ఓ మంచి అభిప్రాయం ఉంది. ముఖేష్ అంబానీ విజయం వెనుక అతని సక్సెస్ సీక్రెట్ దాగి ఉంది. మీరు కూడా జీవితంలో ధనవంతులు కావాలంటే లేదా విజయం సాధించాలంటే ముఖేష్ అంబానీ విజయ సూత్రాలు లేదా విజయ మంత్రాలు మీరు గురు మంత్రాల్లాగా తెలుసుకోవాలి. జీవితానికి విజయానికి ఈ మంత్రాలు అవసరమే. వ్యక్తులు మాత్రం ధనవంతులు అవుతారు. అలాంటి వారికి డబ్బు లోటు ఉండదు. వారు మాత్రమే నిజ జీవితంలో సక్సెస్ చూస్తారు. అసలు అపార కుబేరుడైన ముఖేష్ అంబానీ రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యానికి అధినేత ముఖేష్ అంబానీ నుంచి మనం ఏం నేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఏదైనా విజయవంతమైన వ్యక్తి మాత్రమే సక్సెస్ సొంతం చేసుకుంటాడు. ఎందుకంటే అతడు బాక్స్ వెలుపల నుంచి ఆలోచిస్తాడు. పరిశ్రమాత ముఖేష్ అంబానీ కూడా అదే థీమ్ కలిగిన వ్యక్తి. దాని కారణంగా ప్రపంచం మొత్తం అతన్ని గుర్తిస్తుంది. మీరు కూడా జీవితంలో విజయం సాధించాలనుకుంటే అంబానీలా ఈ మంత్రాన్ని ఖచ్చితంగా పాటించండి. ఏదైనా పెద్ద పని చేయాలి అన్నప్పుడు ఎల్లప్పుడూ విభిన్నంగా ఆలోచించడం నేర్చుకోండి. లక్ష్యం నుంచి దృష్టి మళ్లించవద్దు. జీవితంలో చాలా సమస్యలు అడ్డుపడతాయి, కానీ దాని కారణంగా ప్రజలు తమ లక్ష్యాన్ని మర్చిపోతారు లేదా లక్ష్యానికి దూరంగా పనిచేయడం ప్రారంభిస్తారు. కానీ మీరు మీ లక్ష్యానికి కట్టుబడి ఉన్నప్పుడే విజయం సాధిస్తుంది. ముఖేష్ అంబానీ విజయం వెనుక ఉన్న అతి పెద్ద రహస్యం ఏంటంటే అతను ఏం చెయ్యాలో మొదట్లోనే నిర్ణయించుకున్నాడు. అతను తన లక్ష్యం కోసమే పనిచేశాడు. మీరు కూడా ముఖేష్ అంబానీ లాగా ధనవంతులు విజయవంతులు అవ్వాలనుకుంటే ముందుగా మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. దీనిపై పని చేస్తూ ఉండండి. రొటీన్ పనులతో రాజీ పడకండి. కొంతమంది పనులలో చాలా బిజీగా ఉంటారు. వారు తమ సాధారణ పనులను దాటివేయడం ప్రారంభిస్తాడు. కానీ ముఖేష్ అంబానీ గురించి మాట్లాడుకుంటే అతను విజయాల శిఖరానికి చేరుకున్న తర్వాత కూడా అతను చాలా సమయవంతంతో ఉండేవాడు. తన రొటీన్ పనులకు ఎప్పుడు రాజీ పడేవాడు కాదు. పనితో పాటు కుటుంబానికి సమయం ఇవ్వడంతో పాటు మిగిలిన దినచర్య కూడా నిర్వహిస్తుండేవాడు. ఇది అతని క్రమశిక్షణతో పాటు అతని విజయానికి కూడా చూపుతుంది. పాజిటివ్ థింకింగ్ తో అదృష్టాన్ని మార్చుకోండి. ఏ పనిలోనైనా మీ ఆలోచన సానుకూలంగా ఉన్నప్పుడు విజయం సాధిస్తారు. అందుకే ప్రతి పనులకు విషయాలపై దృష్టి పెట్టాలి. ఈ విధంగా మీరు జీవితంలో సానుకూలంగా ముందుకు సాగుతారు, విజయం సాధిస్తారు. పెద్దలను గౌరవించండి. మీరు ఎంత విజయవంతుడైనా లేదా ధనవంతుడైనా మీరు పెద్దలను గౌరవించడం నేర్చుకున్నంత వరకు మీకు విజయం లభించదు. ఎందుకంటే విజయంలో మీరు శ్రమతో పాటు పెద్దల ఆశీస్సులు కూడా ఉంటాయి. ముఖేష్ అంబానీ కూడా అదే పని చేశారు. రోజు కూడా తన తండ్రి నుంచి నేర్చుకున్న విషయాలన్నీ పాటిస్తుంటారని చెప్పారు.